ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక చోట్ల ఊర్లకు ఊర్లే మునిగిపోయాయి. పలు చోట్ల రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంబంధాలు లేకుండా పోయాయి. అయితే అక్కడ ఓ గర్భిణీ స్త్రీ పరిస్థితి విషమంగా మారింది. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరం పడింది. దాంతో అధికారులు అత్యంత కష్టమైన పరిస్థితుల్లో మహిళ ప్రాణాలు కాపాడేందుకు ఏకంగా హెలికాప్టర్నే రంగంలోకి దించారు. ఆ మహిళ ప్రాణాలు కాపాడారు. ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాంబర్గఢ్ తహసీల్లోని పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక్కడ వరదల నుంచి బయటకు వచ్చిన ఓ గర్భిణికి వైద్య బృందం ప్రసవం చేసింది. 1 యూనిట్ రక్తాన్ని ఎక్కించిన తర్వాత ఆమెకు 1 బ్యాగ్ రక్తం అవసరమైంది. కానీ వరద కారణంగా రోడ్లన్నీ మూసుకుపోయాయి. మంటోష్ గజేంద్ర చౌదరి అనే మహిళ ప్రసవ వేదనతో బూమ్రాగఢ్లోని గ్రామీణ ఆసుపత్రిలో చేరింది. ఇక్కడ వైద్యులు డెలివరీ నిర్వహించారు. ఆ తరువాత ఆమెకు రక్తం అవసరమైంది. మహిళకు రక్తపు సంచి దొరికినా అది సరిపోలేదు. దాంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. వర్షం, వరదల కారణంగా ఆ ప్రాంతంలోని రహదారులన్నీ మూసుకుపోయాయి. బయట నుంచి ప్రయాణించే అవకాశం లేదు. ఇక్కడ వరదల కారణంగా చాలా గ్రామాలతో కనెక్టివిటీ పోయింది. పారల్కోట నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ మొత్తం విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ తరువాత హెలికాప్టర్లో రక్తాన్ని తీసుకునేందుకు సన్నాహాలు చేయగా ప్రతికూల వాతావరణ కారణంగా హెలికాప్టర్ ద్వారా రక్తం తీసుకురావడం కష్టంగా మారింది. చివరకు వాతావరణం అనుకూలించడంతో ఆరోగ్య కార్యకర్తలు గడ్చిరోలి నుంచి రక్తం తీసుకుని బామ్రాగఢ్కు బయలుదేరారు. ఇందుకోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిలోత్పాల్ జిల్లా పోలీసు బలగాల హెలికాప్టర్ను అందుబాటులో ఉంచారు. వరద బీభత్సం మధ్య వైద్య బృందం రక్తంతో వచ్చి మహిళ ప్రాణాలు కాపాడింది. పోలీసులు, జిల్లా యంత్రాంగం చేస్తున్న ఈ కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.